అందరికీ షలోం. ఈరోజు సృష్టి ప్రారంభం ఎప్పుడు జరిగింది, ఏ నెలలో జరిగింది, ఏ తారీఖున జరిగింది అనే వాటి గురించి ఇప్పుడు మనం తోరా నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 3760 BCE సృష్టి యొక్క మొదటి రోజు. ఎలోహిం ఉనికి, సమయం, పదార్థం, చీకటి మరియు కాంతిని సృష్టించిన రోజు. ఇది బైబిల్ నెలల ప్రకారం ఏలూల్ నెల 25వ తారీఖున జరిగింది. సృష్టి యొక్క మొదటి రోజు సృష్టి నుండి 1 అని పిలువబడే ఏలూల్ నెల 25వ తేదీన జరిగింది. ఈ విషయాలన్నీ బెరెషిత్ అంటే ఆదికాండము 1వ అధ్యాయంలో ఉన్నాయి. ఈ రోజు సృష్టి యొక్క 2వ రోజు. ఎలోహిం ఆకాశాలను సృష్టించినప్పుడు తండ్రి ఇలా అన్నాడు, జలాల మధ్యలో ఒక విశాలము ఉండుగాక, అది నీళ్లకు మధ్య వేరుగా ఉండుగాక. ఎలోహిం ఆ విశాలమును చేసి ఆ విశాలము క్రింద ఉన్న నీటికి ఆ విశాలము పైన ఉన్న నీటికి మధ్య వేరు చేసెను, మరియు అది అలాగే అయింది. ఎలోహిం ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అది సాయంకాలమైనది, ఉదయమైనది, 2వ దినమాయెను. బెరెషిత్ 1:6. ఈ రోజు సృష్టి యొక్క 3వ రోజు. ఎలోహిం ఎండిన భూమిని బహిర్గతం చేసి వృక్ష సంపదను సృష్టించాడు. ఆకాశము క్రిందనున్న నీళ్లు ఒక చోట చేరునుగాక, ఆరిన నేల కనబడునుగాక అని ఎలోహిం అన్నాడు. మరియు అది అలాగే అయ్యింది. అది మంచిదని ఎలోహిం చూశాడు. భూమి మొక్కలను, విత్తనములను ఇచ్చే మూలికలను భూమిపై దాని విత్తనములు దొరికిన దాని రకమును బట్టి ఫలములను ఉత్పత్తి చేసే ఫలములను మొలకెత్తించునుగాక అని ఎలోహిం అన్నాడు. మరియు అది అలాగే అయ్యింది. ఎలోహిం అది మంచిదని చూచాడు. సాయంత్రం అయింది, ఉదయం అయింది, 3వ రోజు. బెరెషిత్ 1:9. ఈ రోజు సృష్టి యొక్క 4వ రోజు. ఎలోహిం సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలను సృష్టించిన రోజు. పగలు రాత్రి మధ్య విభజన చేయడానికి ఆకాశం యొక్క విశాలంలో జ్యోతులు ఉండునుగాక అని ఎలోహిం అన్నాడు. మరియు అది అలాగే జరిగింది. ఎలోహిం 2 పెద్ద జ్యోతులను చేశాడు. పగటిపూట పరిపాలించడానికి పెద్ద జ్యోతిని, రాత్రిపూట పరిపాలించడానికి చిన్న జ్యోతిని మరియు నక్షత్రాలను ఎలోహిం సృష్టించాడు. ఎలోహిం అది మంచిదని చూశాడు. సాయంత్రం అయింది, ఉదయం అయింది, 4వ రోజు. బెరెషిత్ 1వ అధ్యాయము 14. ఈ రోజు సృష్టి యొక్క 5వ రోజు. ఎలోహిం సముద్రము, జంతువులను మరియు పక్షులను సృష్టించిన రోజు. ఎలోహిం ఇలా అన్నాడు, జలాలు జీవులను గుంపులుగా కూడిరమ్మని, పక్షులు భూమిపైకి ఆకాశ విశాలంలో ఎగురుతాయి. ఎలోహిం వాటిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమిపై విస్తరించాలి. సాయంత్రం అయింది, ఉదయం అయింది, 5వ రోజు. బెరెషిత్ 1వ అధ్యాయము 20. బైబిల్ నెలల ప్రకారం 6వ నెల ఏలూల్. ఈ నెల 25వ తారీఖున సృష్టి యొక్క మొదటి రోజు. ఏలూల్ నెల 29వ తేదీన సృష్టి యొక్క 5వ రోజు. తిష్రే 7వ నెల 1వ రోజున సృష్టి యొక్క 6వ దినమైన తిష్రే 1న ఎలోహిం ఇలా అన్నాడు, మన స్వరూపంలో మన పోలిక ప్రకారము మనిషిని చేద్దాం. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, భూమి అంతటినీ ఏలుదురుగాక. బెరెషిత్ అంటే ఆదికాండము 1వ అధ్యాయము 26. ఎలోహిం నేలమంటితో మనిషిని నిర్మించి అతని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడు, మరియు మనిషి జీవాత్మ అయ్యాడు. మరియు ఎలోహిం మనిషిని తీసుకుని ఏదైనా తోటలో ఉంచాడు, పని చేయడానికి మరియు దానిని కాపాడటానికి. బెరెషిత్ ఆదికాండము 2వ అధ్యాయము 15. మరియు ఎలోహిం ఇలా అన్నాడు, పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నేను అతనికి సాటి అయిన సహాయము చేస్తాను అని ఎలోహిం ఆ వ్యక్తికి గాఢ నిద్ర కలిగించారు. అతను నిద్రపోయాడు మరియు అతని ప్రక్కలలో ఒక దాన్ని తీసుకొని ఆ స్థానంలో మాంసాన్ని మూసివేశాడు. మరియు ఎలోహిం ఆ వ్యక్తి నుండి తీసిన ప్రక్కను స్త్రీగా నిర్మించి ఆమెను ఆ వ్యక్తి దగ్గరకు తీసుకుని వచ్చాడు. మన తెలుగు బైబిల్లో చూసుకుంటే ప్రక్కటిముక అని ఉంటుంది, అయితే హీబ్రూలో ప్రక్క అని ఉంటుంది. మరియు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, ఇది ఇప్పుడు నా ఎముకలలో నుండి ఎముక, నా మాంసము నుండి మాంసము, ఇది మానవుని నుండి తీసుకోబడింది, కాబట్టి ఆమెను స్త్రీ అని పిలుస్తారు. కాబట్టి పురుషుడు తన తండ్రిని మరియు తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు,
వారు ఏక శరీరమై ఉంటారు. 6వ నెల ఏలూలు నెల అంటారు. ఈ 6వ నెల 25వ తారీఖున సృష్టిని సృష్టించడం అనేది జరిగింది. 29వ తారీఖు వరకు 7వ నెల మొదటి రోజున మొదటి మానవుడైనటువంటి ఆదాంని సృజించడం అనేది జరిగింది. మొదటి పాపం పశ్చాత్తాపం 3760. మానవుడు సృష్టింపబడిన రోజే మంచి చెడు జ్ఞాన వృక్షము నుండి తినకూడదనే దైవిక ఆజ్ఞను ఉల్లంఘించి చరిత్రలో మొదటి పాపం చేశారు. ఆదాము హవ్వలను తోట నుండి బహిష్కరించారు మరియు మానవాళి మరణం, శ్రమ మరియు నైతిక గందరగోళానికి గురైంది. కానీ ఆ రోజున మొదటి పురుషుడు మరియు స్త్రీ కూడా తమ పాపానికి పశ్చాత్తాపపడి తెషువ పొంది తెషువ యొక్క భావన మరియు అవకాశాలను మానవ అనుభవంలోనికి ప్రవేశపెట్టారు. తిషిరే నెల 1వ తారీఖున ఆదాముని సృష్టించడం అనేది జరిగింది. అదే రోజు వారు పాపం చేయడం కూడా జరిగింది. ఈ రోజు మొదటి షబ్బాతు. ఎలోహిం 6 రోజులు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. ఎలోహిం తాను చేసిన తన పని 7వ దినమున పూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఎలోహిం 7వ దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. 6 రోజులు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఎలోహిం 7వ రోజున విశ్రమించడం అనేది జరిగింది. ఆ 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరచడం కూడా జరిగింది. కానీ ఈరోజు అనేక మందికి ఆశీర్వదింపబడిన రోజు ఏదో తెలియదు, విశ్రాంతి దినం ఏదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఎలోహిం తాను చేయుటకు సృష్టించిన తన పని అంతటి నుండి విశ్రమించెను. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనము. ఈరోజు జ్ఞాపకార్థం షబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించాలని మరియు అన్ని పనుల నుండి విశ్రాంతి తీసుకోవాలని మనకు సూచించబడింది. షబ్బాతు దినమును పరిశుద్ధపరచుటకు దానిని జ్ఞాపకముంచుకొనుము. అంటే మర్చిపోతామేమో అని జ్ఞాపకముంచుకోమని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజు అందరూ మర్చిపోయారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో ఒక రోజు విశ్రాంతి దినం అనుకుని పెట్టుకుంటున్నారు. కానీ ఎలోహిం చెప్పింది వేరు. అది ఆయన యొక్క జ్ఞానం ఉన్నవారికి తప్ప అందరికీ అర్థం కాదు. 6 దినములు నీవు పనిచేసి నీ శ్రమ అంతయు చేయవలెను. కానీ 7వ దినమున నీ తండ్రైన ఎలోహింకు షబ్బాత్ దినము. నీవు ఏ పనియు చేయకూడదు. 6 దినములలో ఎలోహిం ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించెను మరియు 7వ దినమున విశ్రాంతి తీసుకొనెను. కాబట్టి ఎలోహిం షబ్బాతు దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనము. ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. 6 దినములు మీ పని అంతా చేసుకోండి, 7వ దినమున ఏ పని చేయకుండా అన్ని పనులు ముగించుకుని విశ్రాంతి తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ షబ్బాతును ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు. మరి ఇప్పుడు ఆశీర్వాదం కావాలంటే షబ్బాతుని ఆచరించాలి. కానీ ఈరోజు అనేక మంది అనేక రకాలైన బోధలు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకోవడం, ఏదో ఒక రోజు విశ్రాంతి దినం పెట్టుకోవడం, అంటే వాళ్ళకు అనుకూలమైన దినాల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమీ చేయకూడదు అంటే అది ఇశ్రాయేలీలకే మనకు కాదని చెప్పే సొంత బోధలు కూడా వచ్చాయి. అన్నీ చేసుకోవచ్చు, ఇది మనకు కాదు అనే బోధ కూడా ఇప్పుడు తీసుకొచ్చారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాలి. తిషిరే 1వ తారీఖున అకీదా అంటే ఇసాకును బంధించడం, సారా మరణం, ఈ 2 సంఘటనలు కూడా జరిగాయి. అబ్రహాము విశ్వాసానికి అత్యున్నత పరీక్ష. ఎలోహిం ఆజ్ఞ ప్రకారం ఇసాకును బలి ఇవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు అతన్ని బంధించడం 1677 BCE తిష్రే 1వ తేదీన జరిగింది. మరియు ప్రతి రోష్ హషానాలో షోఫర్ అంటే పొట్టేలు కొమ్మును ఊదడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇసాకును బలి ఇవ్వాలనే ఆదేశం దైవిక పరీక్ష అని ఒక దేవదూత వెల్లడించినప్పుడు ఇసాకు స్థానంలో ఒక పొట్టేలును బలి ఇవ్వడం జరిగింది. ఈ షోఫర్ మోగడంతో అకీదా గుర్తుకు వస్తుంది. ఈ సంఘటన యొక్క తోరా వృత్తాంతం రోష్ హషనా 2వ రోజున సమాజ మందిరాల్లో బహిరంగంగా చదవబడుతుంది. ఇసాకును బంధించిన రోజున అతని తల్లి సారా 127 సంవత్సరాల వయసులో ఆమె మరణించడం అనేది జరిగింది. ఇస్సాకును బంధించింది కూడా తిష్రే నెల 1వ తారీఖున జరిగింది. ఇస్సాక్కి బదులుగా అక్కడ పొట్టేలుని బలివ్వడం అనేది జరిగింది. రోష్ హషనా అంటే తిష్రే 1వ తారీఖున షోఫర్ ఊదడం అనేది జరుగుతుంది. ఈ షోఫారు ధ్వని విన్నప్పుడు
ఇసాకు సంఘటన అనేది గుర్తుకు వస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ వివరణ అనేది చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాము. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా సహకారం కూడా చేయాలి. అందరికీ షలో.